షాకింగ్ ఎలిమినేషన్. శేఖర్ భాష ఈ వీక్లో ఎలిమినేట్ అయ్యారు. ఈ వీక్లో ఎలిమినేట్ అవుతారని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. షాకింగ్ షాకింగ్ షాకింగ్. ఈ వీక్లో ఫుటేజ్ కూడా శేఖర్ భాష గారి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ వచ్చింది. అందులో టాస్క్లు కూడా చాలా తక్కువ వచ్చాయి. ప్రూఫ్ చేసుకోవడానికి తనకి ఎక్కువ స్కోప్ కూడా రాలేదు ఈ వీక్. అందులో తన వైఫ్ 9th month ప్రెగ్నెంట్ అంట. అయినా కూడా బిగ్ బాస్ షోకి వచ్చారు. శేఖర్ భాష గారి ప్లేస్లో ఎవరున్నా సెంటిమెంటల్గా నా వైఫ్ ప్రెగ్నెంట్ అయినా కూడా నేను వచ్చానని ఖచ్చితంగా వాడుకునేవారు. కానీ తను ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. నా వైఫ్ 9th month ప్రెగ్నెంట్ అని చెప్పి ఉండింటే ఎక్కువ ఓట్లు పడేవేమో బహుశా. కంటెస్టెంట్ అయినా సింపతి కార్డు కోసం చాలా ట్రై చేస్తుంటారు. అయినా కూడా తన వైఫ్ ప్రెగ్నెంట్ అయినా ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. అయ్యుంటే బహుశా మంచి ఓటింగ్ వచ్చేదేమో ఈ వీక్. ప్రతి సీజన్లో ఒక పర్సన్ ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఈ సీజన్లో బహుశా శేఖర్ భాష గారి ఎలిమినేషన్ అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అనుకుంటా. ఈ ఎలిమినేషన్ మాత్రం ఎవ్వరూ అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే శేఖర్ భాష గారు మంచి కంటెంట్ ఇస్తారు, మంచి జోకులు ఇస్తూ ఉంటారు, కంటిన్యూస్గా మంచి కామిక్ ఉందని అందరూ అంటూ ఉంటారు. కానీ ఇలా ఎలిమినేట్ అవ్వడం ఎక్స్పెక్ట్. లాస్ట్లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారనుకుంటారు. ఓటింగ్ వేసే రోజు ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేస్తారో పర్సన్కి ఎక్కువ ఓటింగ్ వేసే ఛాన్సెస్ ఉంటుంది. అలాగా ఈ వీక్లో తక్కువ స్క్రీన్ స్పేస్ వచ్చింది కాబట్టి ఓటింగ్స్ తక్కువ పడ్డాయేమో.